హలో అందరికీ. రాత్రి ఈ పూలు చూస్తా ఉంటే ఏదో మనం మబ్బుల్లో తేలుతున్నట్టే అనిపిస్తుంది. ఇవైతే బ్రహ్మకమలం పూలండి. సో ఇది ఒక చిన్న ఆకు పెడితే కూడా ఈజీగా నాటుకుంటుంది అనమాట. దీనికి ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు. కానీ సంవత్సరం మొత్తంలో ఒక్కసారే పూస్తుందండి, మాటి మాటికి పొయ్యవు. ఏదో ఇట్స్ ఆగస్ట్లోని సెప్టెంబర్ అక్టోబర్ నుంచి డిసెంబర్ జనవరి వరకు పూస్తాయి అనమాట. ఈ మధ్యలో ఎప్పుడు వస్తాయి అన్నది మనం చెప్పలేము. కానీ వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. కానీ వచ్చిన ప్రతి మొగ్గ పువ్వు అవ్వదు అన్నట్టే ఈ చెట్టుకైతే చాలా మొగ్గలు వస్తాయి. కానీ అవి పూల వరకు చేరేటివి మాత్రం 2-3 పూలు అవుతాయి అన్నమాట. కానీ ఇయర్కి అయితే నేను దానిని వరించేసుకున్నాను అనమాట. నాకైతే ఒక్క పువ్వు వచ్చేసింది. సో చాలా బాగుంటుందండి. ఈ చెట్టు ఎవరైనా పెంచుకోవచ్చు, ఎక్కడైనా పెరుగుతుంది. సో ఏం పెద్దగా దానికి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే 8 గంటలప్పుడు చిన్నగా విడుచుకున్న మొగ్గ. దీన్ని బ్రహ్మకమలం అని అంటారండి. సో బ్రహ్మకి రిలేటెడ్గా ఏదో విశిష్టత అయితే ఉంది. చాలా మంది చెప్తారు ఏంటి అంటే, ఈ పూలు విడిచినప్పుడు మన మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది అని. ఈ పువ్వుని చూడాలంట, ఈ పువ్వు మన ఇంట్లో విడవాలన్నా దానికి కూడా అదృష్టం ఉండాలంట. మేబీ నాకు అదృష్టం ఉందేమో, సో అందుకనే నాకు ఈ పువ్వు వచ్చింది. సో దీనికోసమైతే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. అసలు అది మాటల్లో చెప్పలేనంత ఆనందం. 11 o'clockకి ఇలా ఉంది. సో ఇంకొద్దిసేపు మనం ఎదురు చూస్తే ఆ టైం వచ్చేస్తుంది అనమాట. 12 o'clock వచ్చేసింది. సో చాలా బాగుందండి. వెన్నెల మబ్బులు కాంతి అంటారు కదా, అది ఇదే. కానీ ఉదయం 3 గంటల వరకు దీని లైఫ్ అయిపోతుందండి. సో ఎంతమందికి ఈ పువ్వు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ గురించి ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.